హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? బీజేపీకి కాలం చెల్లే రోజులు వచ్చేసాయా? మరి బీహార్ లాంటి అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ఈనాడు ప్రశాంత్ కిషోర్కి ఎన్నికల్లో గెలిచేలా ఎందుకు ఛాన్స్ ఇచ్చింది? బంకీపూర్ బై ఎలక్షన్స్లో ఎందుకు బీజేపీ ఘోరంగా దెబ్బతింది? బంకీపూర్ లాంటి బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎందుకు నాలుక ఖర్చుకోవాల్సి వచ్చింది? అసలు ఇంత జరుగుతున్న బీజేపీ నుంచి, బీజేపీ వర్గాల నుంచి ఏ రకమైన ధీమాతో 2029 ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. బీహార్ రాష్ట్రాన్ని చూసుకుంటే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పనిచేస్తున్నారు. మొన్నటి వరకు నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలినటువంటి బీజేపీ కూటమి ఈరోజు దీనస్థితిలోకి పడిపోయింది. మరీ ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఫెయిల్యూర్గా దీన్ని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు 2029 ఎన్నికలతో పాటుగా 2027లో రాబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కూడా ఇవి శరాఘాతంగా పరిణమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ప్రశాంత్ కిషోర్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు, దక్షిణాదిని చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాదిని చూసుకుంటే గనక మమతా బెనర్జీ లాంటి నాయకులను అధికార పీఠం పైన ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టడంలో అతి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఐఐటి నుంచి వచ్చినటువంటి ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పేరు వినగానే దేశమంతా ఒకానొక సందర్భంలో ఉలిక్కిపడేది. కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ను దగ్గరికి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ యొక్క ఆధిపత్యం ఎలా ఉంటుంది, ప్రశాంత్ కిషోర్ యొక్క సంస్థాగతగా సంసిద్ధత ఎలా ఉన్నదనేది కూడా బీజేపీ ఒక అంచనా కట్టలేకపోయింది. ఆ అంచనాకి ఈరోజు కనబడుతున్నటువంటి రిజల్ట్సే ముఖ్యమైనటువంటి కారణం. ఇంకా ముందుకు జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్లో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ 50,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ వ్యక్తిపై లీడ్లో కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ ఆధిక్యత ఎంతవరకు పెరుగుతుందో, ఎంత మెజారిటీతో గెలుస్తారో అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీకి పోటీ చేయడం జరుగుతుంది. లాస్ట్ బీహార్ శాసనసభ ఎన్నికల్లో 230 సీట్లకు పోటీ చేస్తే జనసురాజ్ పార్టీ 2 సీట్లలో డిపాజిట్లు దక్కించుకుంది. కానీ ఒక 12 సీట్లలో గెలిచి ఓడిన అభ్యర్థి మధ్య ఉన్న తేడా కన్నా ఎక్కువ తేడా ఓట్లు వచ్చాయి అంటే జనసురాజ్ పార్టీ గెలవకపోయినా గెలుపుని ఓటమిని అట్లీస్ట్ ఒక డజను నియోజకవర్గాల్లో ప్రభావితం చేసింది అని మనం ఒప్పుకొని తీరాలి. ఇదంతా కూడా దాదాపు ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి బీహార్ సాధారణ ఎన్నికల్లో కనిపించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనీసం 238 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి పార్టీ ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోవడం, కేవలం 2 సీట్లలో మాత్రమే డిపాజిట్లు దక్కించుకొని 236 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసుకున్నటువంటి చాలా అంటే చాలా నెగ్లిజిబుల్ ఓటింగ్ తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ. ఇక అలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ యొక్క నాయకత్వ సమర్థత, నాయకత్వం వికాసం ఎలా ఉంటుంది అని పొలిటికల్ సర్కిల్స్లో పరిపరి విధాలుగా చర్చలైతే జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఇప్పుడు మొదటిసారిగా బై ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, జంజీ ఉద్యమం ఢిల్లీలో నిరసనలు జరుగుతూ ఉంటే మొదటిసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కంగుతింది.
ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని డ్రాప్ చేయాల్సి వచ్చింది. అది కూడా నెల రోజులకు పైగా విస్తృతంగా జరిగినటువంటి నిరసనల తర్వాత దేశం యువతరం తీవ్రమైనటువంటి అసహనాన్ని, అసంతృప్తిని మోదీ ప్రభుత్వం పైన వ్యక్తం చేసిన తర్వాత ఎన్నికలు వాస్తవంగా బంకీపూర్ బై ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో జంజీ ప్రొటెస్టులు ఢిల్లీలోనే కాదు బీహార్ రాజధాని పాట్నాలో కూడా యువత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ బంకీపూర్ సీటు పాట్నా సిటీలో ఉంటుంది. ఒకప్పుడు దీన్ని పాట్నా వెస్ట్ అని కూడా అనేవారు. 2009 డీలిమిటేషన్ తర్వాత బంకీపూర్ అసెంబ్లీ స్థానంగా రూపొందింది. డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత బంకీపూర్ అయిన సందర్భంగా నుంచి ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలవడం జరిగేది. ప్రశాంత్ కిషోర్ బీజేపీ పైన లీడ్ సాధించడం చాలా కీలకం. ఎందుకంటే ఇది బీజేపీకి అత్యంత బలమైన సీటు. కొందరు కంచుకోట అంటారు. అలాంటిది ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీయే ఈ సీట్లో గెలుస్తూ వస్తుంది. అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నితిన్ నబీన్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాక రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయినటువంటి అసెంబ్లీ స్థానం. చూడండి ఎన్ని రకాలుగా కనెక్టింగ్స్ ఉన్నాయో. ఇప్పుడు ఆ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సొంత స్థానంలో ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి వరుసపెట్టి బంకీపూర్ స్థానంలో నితిన్ నబీన్ గెలవటం జరిగింది. ప్రతిసారి మెజారిటీ పెరుగుతూ ఉంది. లాస్ట్ టైం అయితే మోర్ దాన్ 60% మెజారిటీతో నితిన్ నబీన్ గెలవడం జరిగింది. లాస్ట్ 3 ఎలక్షన్స్లో అరౌండ్ 60%, లాస్ట్ ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. ఆయనే కాదు, ఆయనకు ముందు 1991 నుంచి ఆ సీట్లో వాళ్ళ ఫాదర్ కూడా నితిన్ నవీన్ ఫాదర్ కూడా 4 టైమ్స్ గెలవడం జరిగింది. అంతకుముందు రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ ఠాకూర్ ప్రసాద్ కూడా ఇదే సీట్లో గెలవడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా బీజేపీకి అత్యంత బలమైన సీట్ ఏది అంటే 35 సంవత్సరాలుగా వరుసపెట్టి 60% ఓట్లతో గెలుస్తున్న సీటు ఎంత బలమైన సీటు మీరు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఎంతగా బీజేపీకి డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ అంటే సిగ్నిఫికెంట్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ బీహార్లో ఉన్నటువంటి బంకీపూర్ కాన్స్టిట్యుయెన్సీ. బీహార్ జనాభాలో చాలా తక్కువ, కేవలం అప్పర్ కాస్ట్ పాపులేషన్ 2 కోట్లు ఉంటారు. వీరు 8 lakhs వరకు ఉంటారు. మొత్తం ఈ జనాభాలో బీజేపీకి కాస్త కమ్యూనిటీ పరంగా లాయల్గా ఉండే వర్గాలే చాలా ఎక్కువగా ఉంటాయి. నితిన్ నబీన్ కూడా కాస్త కాయస్థ కమ్యూనిటీకి చెందినవారే కావడంతో బీజేపీకి సామాజికంగా చూసిన చాలా బలమైన సీట్ ఇది. భారీ ఎత్తున ఎన్నికల్లో పోటీ రంగంలోకి దిగింది నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటు. సో ఎంత ప్రతిష్టాత్మకమైన సీటులో వేలాది మంది కార్యకర్తలు 40 స్టార్ కాంపెయినర్లు కాంపెయిన్ చేసినా బీహార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బీజేపీ నాయకుడు అయ్యాక జరుగుతున్న బై ఎలక్షన్స్ను ఇప్పటిదాకా బీజేపీ జేయుడు అలయన్స్లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉండిన సందర్భంలో నితీష్ కుమార్ను ఢిల్లీకి తీసుకొచ్చి బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్కి చెందిన నితీష్ కుమార్ కుర్మి అయితే సామ్రాట్ చౌదరి కోయిరి అతన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఏ రకంగా చూసినా ఇది ప్రతిష్టాత్మకమైన సీట్. జంజీ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలైతే జరిగాయి. ఇక్కడ 25 సంవత్సరాల వాళ్ళు 33% మంది ఉన్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్నవారు 33% ఉన్నారు. అది ఇప్పటికిప్పుడు జంజీ ఎఫెక్ట్ వలన ఈ పరిణామం వస్తుందా అనేది మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కంక్లూజన్కి రాలేము. కానీ ఖచ్చితంగా ఎంతే కొంత జంజీ ఎఫెక్ట్ కూడా ఉంది అనేది వాస్తవం. ఈ యువత ఉద్యమం కూడా ఉండాలి అనేది ఈ ఎర్లీ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది బీజేపీకి షాక్ కాదు, ఆర్జేడీకి కూడా ఇది షాకే. ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ ఆర్జేడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ ఈ రెండే కూటమిలో అనుకుంటే ఇప్పుడు థర్డ్ ఫోర్స్గా ప్రశాంత్ కిషోర్ ఎమర్జ్ అయ్యారు. మనం తమిళనాడులో చూసాం, అన్నా డిఎంకేల మధ్యన పోలరైజ్ అయితే మేము తప్ప ఇంకెవరు రారు అని ఈ పార్టీలు అనుకున్నాయి. కానీ విజయ్ ఎఫెక్ట్ ఎంతగానో ఉంటుందని చూసాం.
ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ మరో విజయ్ అవుతారని మనం అనుకోలేం, కానీ బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ హేవియేట్ ఎంటర్ కావడం మాత్రం సత్యం. ఆర్జేడీ కూడా ఇది ఛాలెంజ్గా తీసుకోక తప్పదు. అందువల్ల దేశ రాజకీయాల్లో వస్తున్న అనూహ్య మార్పులను ప్రశాంత్ కిషోర్ గెలుపు, ఒకవేళ గెలిస్తే ఇదే లీడ్ కంటిన్యూ అయితే సూచించేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గెలిచినట్టే మనం చెప్పుకోవాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మునుపెన్నడూ లేనటువంటి సవాళ్లు ఈసారి వరుసగా పెద్ద ఎత్తున ఎన్నుకుంటున్నాయి. ఒకవైపు జంజీ, మరొక వైపు ప్రశాంత్ కిషోర్ గెలుపుతోటి రేపటి రోజున బీజేపీ పరిస్థితి ఏంటో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి ఆవశ్యకత అయితే ఉంది. బీజేపీ దీన్ని అతిపెద్ద సవాలుగా తీసుకొని రాజకీయాల్లో ఎలా పొలిటికల్ ఎమర్జెన్సీని తీసుకువచ్చి మళ్ళీ పార్టీని కాపాడుకుంటుందా, లేక పార్టీని కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రాంతీయ పార్టీలకు అప్పగించి ప్రతిపక్షానికి బదిలీ చేయబడుతుందా అనేది మనకి 2 సంవత్సరాల్లో అర్థమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే బీజేపీ బ్రేక్కి, నరేంద్ర మోదీ స్పీడ్కి బ్రేకులు జంజయూత్ పడేస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.